మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టు చీరకి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువు కార్యక్రమానికి. సో నేనైతే రెడీగా ఉన్నానండి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో మీరందరూ రెడీగా ఉన్నారో? అయితే రెడీగా ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటక కాల్ చేస్తే చకచకగా నాతో మాట్లాడేయచ్చు. పట్టు చీరను కూడా మీ సొంతం చేసుకోవచ్చు గెలుచుకొని. సో ఇప్పుడైతే ముందుగా లక్కీ కాలర్తో మాట్లాడే ముందు మన ఫ్రైడే విన్నర్స్ని కూడా ఇప్పుడైతే అనౌన్స్ చేసేస్తాను నేను. సో తీసుకుంటాను, ఒక చీట్ అయితే తీస్తాను. సో అందరూ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నట్టున్నారు. సో చెప్పేస్తాను మీ అందరికీ. సో ద విన్నర్ ఈస్ రవా అంజన వినుకొండ నుంచి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, మీరైతే పట్టు చీర గెలుచుకున్నారు. సో నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హలో. హలో. హాయ్. హాయ్ అక్క. హాయ్, నా పేరు తెలుసా మీకు? లేదు. చూస్తున్నారా ప్రోగ్రామ్ని? చూస్తున్నా అక్క. చూస్తున్నారంటే మీకు ఒక అగ్ని పరీక్ష పెట్టబోతున్నా నేను. చెప్పండి. నేను ఏ కలర్ శారీ వేసుకున్నాను ఈరోజు? ఒక్క నిమిషం, నేను లోపలికి వెళ్ళి చూసి చెప్తా. ఏంటో నాకు వినిపించట్లేదు. ఎల్లో. ఎల్లో అంటే చూసి చెప్తున్నారు మీరు, ప్రోగ్రామ్ చూస్తున్నారు అయితే. కాకపోతే ఏంటంటే హాల్లో ఉంటే సిగ్నల్ రాదని బాల్కనీకి వచ్చి మాట్లాడుతున్నాం. అలా అంటారా? ఓకే. ఏంటి లంచ్ అయిపోయిందా? అయిపోయింది అక్క. ఏంటి లంచ్ ఈరోజు? క్యాప్సికమ్ కర్రీ. ఓకే, మీ పేరు? నా పేరు నిఖిత. నిఖిత. నిఖిత 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 ఏం చదువుతున్నావు నిఖిత? లిఖిత. లిఖిత లా. ఓకే. బీటెక్ అయిపోయింది. అయిపోయిందా బీటెక్? ఓకే గుడ్. ఏ గ్రూప్ బీటెక్ లో? కంప్యూటర్ సైన్స్ అక్క. వంట వచ్చా? వంట పర్లేదు, బాగానే వచ్చు. పర్లేదా అంటే నేను భోజనానికి రావచ్చా అని? రావచ్చు. లేదంటే చెప్పు, అట్నుంచి అంటే యూటర్న్ తీసుకెళ్ళిపోతా. లేదు లేదు, బాగా కుక్ చేస్తా. ఏం కుక్ చేస్తావు బాగా? అంటే అన్నీ వచ్చు, మేము వెజిటేరియన్స్, వెజ్ లో అన్నీ వచ్చు. అయితే నాకు పనీర్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఓకే, వచ్చు. సో పనీర్ అయితే వస్తున్నా, నేను చేస్తానంటే నువ్వు వంట చేస్తా అక్క. ఏంటి పట్టు చీర గెలుచుకుందామని కాల్ చేశారా? మీరు ఈజీగా క్వశ్చన్ అడిగి గెలిపిస్తే గెలుచుకుందాం అనుకుంటున్నాను. నేను ఈజీగా అడగాలి. నేను 3 times చేశాను కానీ ఎప్పుడు విన్ అవ్వలేదు. అవునా? ఈసారి నేను వచ్చాను కాబట్టి విన్ అయ్యి తీరాలని కోరుకుంటున్నా. షూర్, థ్యాంక్ యూ. ఓకే, నన్ను ఇంప్రెస్ చేస్తే మంచిగా ఈజీ క్వశ్చన్ అడిగేస్తా నేను. ఒక టిప్ చెప్పనా? టిప్, పాట కూడా పాడాలి. పాట కోల్డ్ గా ఉంది. పాడాలి పాట. సరే, ఫస్ట్ టిప్ చెప్తాను. ఓకే, టిప్ కమాన్. 1 tablespoon కర్డ్ లో 1 tablespoon షుగర్ వేసుకుని దాన్ని మనం ఫేస్ వాష్ చేసుకున్నాక ఫేస్ కి అప్లై చేసుకుని స్క్రబ్ లా యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే కర్డ్ స్కిన్ ని స్మూత్ చేస్తుంది అండ్ షుగర్ వచ్చేసి డెడ్ స్కిల్స్ ని రిమూవ్ చేస్తుంది. ఓహో, ఓకే. సో చెప్పారు కదండి మన లిఖిత గారు చెప్పిన విధంగా కర్డ్లో 1 స్పూన్ కర్డ్, 1 స్పూన్ చక్కెర వేసుకొని ఫేస్కి స్క్రబ్ లాగా మసాజ్ చేసుకుంటే స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది, బ్రైటన్ అవుతుంది అండ్ స్కార్స్ ఏమైనా ఉంటే పోతాయంట. థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. సో మన బీఆర్కే వ్యూవర్స్ అందరూ పాటిస్తారని కోరుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఏదైనా మంచి పాట పాడచ్చు కదా? ఓకే, కమాన్, పాడాలి. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నదే వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. అంతే అక్క. అంతేనా? నాగుల పంచమి శుభాకాంక్షలు మీకు ఈరోజు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఇంకేంటి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? నా కోసం అంత చక్కగా యమునా తటిలో అని పాడావు కాబట్టి నేను కనికరించి ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నా మరి. ఓకే ఓకే, అడగనా? అడగక్క. ఓకే, రెడీగా ఉండాలి, జాగ్రత్తగా వినండి. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. సో ఈ లోపల ఆన్సర్ చేసేస్తే పట్టు చీర మీ సొంతం. ఓకే.
ఓకే, అడిగేస్తున్నా మరి. ఏ పండు తినడం వల్ల ముసలితనం రాకుండా యవ్వనంగా ఉంటారు? ఏ పండు తినడం వల్ల ముసలితనం రాకుండా యవ్వనంగా ఉంటారు? ఎస్, అది తింటే చాలు మనం కూడా ముసలోళ్ళం అయితే. క్లూ ఇవ్వక్క. 15 సెకండ్స్ మాత్రమే ఉంది టైమ్. సో పండు, ఫ్రూట్స్ చెప్పు. గ్రేప్స్ అక్క? కొంచెం దగ్గరలోనే ఉన్నావు. ఇంకా బ్లూబెర్రీస్. తెలుగులో ఏమంటారు అక్క, అది చెప్పండి. బ్లూబెర్రీస్ ని తెలుగులో అక్క, బ్లూబెర్రీస్ తెలుగులో ఏమంటారు? మళ్ళీ పక్కన వాళ్ళని కూడా అడగడమా? తెలుగులో తెలీదు. చెప్పారు కదా గ్రేప్స్ అన్నారు, గ్రేప్స్ లోనే చెప్పండి. ఇంకా దగ్గరలో ఉన్నారు, వాటి జాతులు అన్ని కనుక్కోండి. నేరేడు పండు? నేరేడు కాదు, ఇంకొంచెం దగ్గరకు వచ్చారు. ఫాస్ట్, టైం అయిపోతుంది. టైం అయిపోయింది. సారీ, నెక్స్ట్ టైం ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. పట్టు చీర మీ సొంతం అవుతుంది ఏదో ఒక రోజు. సో బాధపడద్దు. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ అండి. మీ పేరు? పద్మ. పద్మ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేశారు ఈరోజు? కూర ఏంటి? తోటకూర. తోటకూరేనా? ఓకే, నన్ను పిలుస్తారా భోజనానికి? రండి. ఎంతసేపు మీరే తింటారా, మమ్మల్ని పిలవరా మీరు? మీరు ఎక్కడ వస్తారు మా దగ్గరికి? ఇలా చిటికేసి మీరు రండి అని అనండి, ఇలా వచ్చేస్తా నేను. ప్రోగ్రామ్ అవ్వగానే మీ ఇంటి ఎదురు ఉంటాను. అవునా? అవును. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అసలు? ఆలోచిస్తున్నారు. పప్పు. అంతేనా? పప్పేనా? ఓకే, ఈరోజు టిఫిన్ ఏం చేశారు? ఉప్మా. ఎప్పుడు ఉప్మాలేనా అండి? ఒక్కరోజైనా పెసరట్లు చేయరా మీరు? చేస్తా. మహేష్ బాబు గారు అంటారు చూడండి, ఫ్యామిలీ ఉప్మా తినేస్తున్నారని. ఓకే, సో ఈరోజు మంచి టిప్ ఏదైనా చెప్పొచ్చు కదా? పాట పాడతా. పాటనా? అబ్బో సూపర్, అది అలా ఉండాలి. అట్లుంటది. అందరి దైవం నీవన్నా, ఆశలు తీర్చన్నా, నాగుల చవితికి నాగన్నా, పూజలు గునుమన్నా, పాలు పోసేము, నోము నోసేము, మమ్ము చల్లంగా చూడాలి నాగన్నా, ముంగిట ముత్యాల ముగ్గులు పెట్టాము, సిరి సంపదలిచ్చి అలరించవయ్యా, మల్లెలు తెచ్చామయ్యా చల్లని నాగేంద్ర, అడిగిన వరమిచ్చి అలరించవయ్యా. వావ్, ఓకేనా? నాగుల పంచమి శుభాకాంక్షలు మీకు. చాలా చక్కటి పాట పాడారు. మీకు కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? లేట్ చేయకుండా 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపల మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పేయాలి మీరు. ఓకే? ఇగో ఒకటి పోయిన 21 కు నేను విన్నాయా 10వ సారికి. అయితే అది డ్రా ఇయ్యలే, మరి మర్చిపోయినరో ఏమో. మరి తీసారండి, మీరు ఒకసారి చూసారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసా నేను, మరి ఏమో రోజు చూసినా. తెల్లారి ఇయ్యలే, మళ్ళీ తెల్లారి ఇద్దామన్నారు. కాల్ చేశారు కదా, క్వశ్చన్ అడిగేస్తాను. మరి ఆన్సర్ చెప్పేయండి. ఓకే? ఓకే. ఓకే, మనిషి తినకూడని పదార్థాలు ఏవి? మనిషి తినకూడని పదార్థాలు ఏవా? ఎస్, ఏ పదార్థాలు తినకూడదు మనిషి? ఏమో. నాన్ వెజ్ అంటే గుర్తొస్తాయి కదండి కొన్ని ఐటమ్స్. క్లూ అయితే ఇచ్చేసా నేను. తినకూడని పదార్థాలు, మనిషి తినకూడని పదార్థాలు ఏంటి? 10 సెకండ్స్ మాత్రమే ఉంది టైం. ఫాస్ట్గా ఆలోచించండి, గెస్ట్ చేయండి. తినకూడని ఏవేవి ఉంటాయి ఒకసారి లిస్ట్ చెప్పండి నాకు. చికెన్. ఇంకా చికెన్ తింటారు కదండి? తింటారా? చికెన్లో ఏమేమి తినకూడదు? ఇంత చక్కగా నేను ఆన్సర్ కూడా మీకు నేను క్లూ ఇస్తున్నాను. చికెన్ అంటే ఏంటి? టైం అయిపోయిందండి. సో నెక్స్ట్ టైం కాల్ చేయండి, ఏం బాధపడద్దు. పట్టు చీర ఏదో ఒక రోజు మీ సొంతం అవుతుంది. సో నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు?
నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాదేనా? ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. హైదరాబాద్లో ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు? ప్లేసెస్ చెప్పండి. హైదరాబాద్ లో అన్ని చోట్ల తిరిగాం. రామోజీ ఫిల్మ్ సిటీ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం అన్ని మొత్తం చూసేసాం. ఇంకేముంటాయి హైదరాబాద్ లో? ఉన్నది 40 ఏళ్ళ నుంచి ఉంటాం ఇక్కడ. ఆహా, ఓకే. అన్ని తిరిగేసాం మేము. ఆహా, మంచి పాట ఏదైనా అంటే పాడొచ్చు కదా? తప్పకుండా పాడతాను. పాడండి. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో పలికినది హృదయమే సరిగమా, చెలి చూపు తాకినా ఉలకవా పలకవా, వలవేసి వేసి చూస్తున్నా దొరకే దొరకవా, ఇష్టమైన సతుడా ఇష్టమైన కూడా ఒక్కసారి కూడా పిల్లడా, చక్కనైన చుట్టడా చక్కనైన చుట్టడా నిన్ను కోరుకునేదా సుందరా, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, పిన్ని పిన్ని తలపులో పలికినది హృదయమే సరిగమా. ఓకే ప్రియతమా, విన్నాను మీ మాటలు, విన్నాను మీ పాటలు. కాదండి, నేను లాస్ట్ జూన్ లో 6th విన్ అయినా. నాకు ఇంకా రాలేదండి, ఇంతవరకు ఫోన్ లేదు, ఏమి చెప్పలేదు వాళ్ళు. నా నెంబర్ కూడా ఇచ్చినానండి. అంటే 3 months తర్వాత చేయమన్నారు, కానీ నేను ఎందుకంటే ఒకసారి ట్రై చేస్తే వచ్చింది, మీకు చెప్దామని చేశాను అనమాట. ఇప్పుడు తప్పకుండా వస్తుందండి, కాల్ చేస్తారు మీకు తప్పకుండా, మీరు చెప్పారు కాబట్టి. ఓకే, June 6th చేశానండి. నా పేరు లక్ష్మి. అందుకోసం అంటే ఇప్పుడు నాకు ఎలాగ రాదు, 3 నెలలు అవ్వలేదు కదా నేను చేసి అందుకోసం June 6th. ఓకే ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? చెప్పండి. సినిమా వేనా అడగరా కొంచెం? సినిమా అంటే నేను చెప్పలేనండి, సో ఈజియెస్ట్ గానే అడుగుతున్నా నేను. ఓకే అండి. ఓకే, భీష్ముడు మరణం కోరుతూ శిఖండిగా జన్మించింది ఎవరు? అర్జునుడు అండి. బాగా గెస్ చేయండి, ఆలోచించండి. ఇంకా 3 అక్షరాలు ఉంటాయి అవి. అర్జునుడు. భీష్ముడు మరణం కోరుతూ శిఖండిగా జన్మించింది ఎవరు? జన్మించింది ఎవరు అని అడిగినా నేను ఇక్కడ. ఓహో, అది పేరు గుర్తు రావటం లేదు. పేరు మనసులో ఉన్నది రావటం లేదు బయటికి. ఏంటో అది. అర్జునుడికి అయితే కాదు కదా, అర్జునుడు శిఖండి కాదు ఆయన. 3 అక్షరాలు ఉన్నాయండి అంతే. అవునా? పోనీ మీకు స్టార్టింగ్ ఆ అనే పదంతో స్టార్ట్ అవుతుంది. టైం అయిపోతుందండి, ఫాస్ట్ గా చెప్పండి. అయ్యో టైమ్ అప్, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ కి, ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువు. సో నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో. హాయ్ మేడం అండి, నమస్కారం అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? వినతి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి, ఓకే. అంటే ఏ ఊరు, లైక్ ప్రాంతం కావాలా? ఎల్బీ చర్ల అండి. ఓకే, ఏం చేస్తున్నారు? వంట అయిపోయిందా? అయిపోయిందండి, మన పుట్టింటి పట్టు చీర చూస్తున్నానండి. బిఆర్కే ఛానల్లో ఏ ప్రోగ్రామ్స్ చూస్తారు మీరు? ధర్మ సందేహాలు చూస్తానండి. ఓకే, అడుగుతారు కదా. ఏదైనా మంచి పాట పాడొచ్చు కదా, టిప్ అయినా. టిప్ కాదు కానీ సాంగ్ పాడతానండి. సాంగ్ పాడతారా? ఓకే, పాడేయండి. గరుడ గమన తవ చరణ కమలమి మనసుల గతిమనిత్యం, మనసుల మము సతనిత్యం, మమదా తమగా కురుదేవ, నమగా పమగా కురుదేవ, జల జలైన విధినము హరణము కవి సాంగ్ రావట్లేదండి, ఫస్ట్ టైం పాడుతున్నాను. కానీ బాగా పాడారండి గరుడ పాట. అవునండి, ఈ సాంగ్ చాలా బాగుందండి. అవును, నేర్చుకుంటున్నాను ఇప్పుడే. ఏదైనా మంచి టిప్ చెప్పొచ్చు కదా మీరు మన వ్యూవర్స్ అందరికి? చెప్తానండి, చెప్పండి. మన చాలా మందికి ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి, ఏజ్ వయసుతో సంబంధం లేదు కదా. అవును. అది వాళ్ళకి ఏంటంటే నల్లేరని దొరుకుతుంది మనకి బయట.
ఆ నల్లేరు ఏంటంటే నల్లేరు మీద నడకని సామెత కూడా ఉంది. ఓకే. నల్లేరు పచ్చడి మనకు చాలా మందికి రాదు చేసుకోవడం. అదేంటంటే మన ఇన్స్టెంట్ గా ఆయుర్వేదిక్ షాప్ లో దొరికేస్తోంది. ఆహా. అది ఏంటంటే రోజుకి మనం అన్నం తినేటప్పుడు 2-3 ముద్దల్లో ఆ పచ్చడి కలుపుకొని తింటే మోకాళ్ళు ఒకటి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి జిగురు పుడుతుంది మోకాళ్ళలో. ఇంకోటి ఏంటంటే మోకాలు విరిపోయిన ఎముకలు ఉంటాయి కదా, అది అతి త్వరగా అతుక్కుంటాయి అనమాట. ఓకే, నైస్ అండి, మంచి టిప్ అయితే చెప్పారు మీరు. ఓకే అండి. ఓకే, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? అడిగేస్తున్నా మరి. ఈజీగా అడగండి మేడం, నేను మొన్న కాల్ చేశాను, లక్కీ టిప్లో కూడా రాలేదు. అయ్యో, ఓకే, అడిగేస్తున్నాను మరి, మీరు జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పండి. ఈజియెస్ట్ వేగా అడిగేస్తున్నానని. ఓకే. ఓకే, తెల్లని మొగ్గ ఎర్రగా పూసి పరిమళించి మాయమవుతుంది, ఏంటది? ఇవ్వండి మేడం. తెల్లగా ఉంటుందండి మొగ్గ, ఎర్రగా పూసి పరిమళించి మాయమైపోతుందంట, ఏంటది? మనం డైలీ యూస్ చేస్తూ ఉంటామండి, అది లేదు కాదండి. 10 సెకండ్స్ మాత్రమే ఉంది టైం. పరిమళించేది ఏంటి? సువాసన వచ్చేది ఏంటి? ఆలోచించండి, మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాము. ఆలోచించండి, దేవుడి కార్యాలకు యూస్ చేస్తూ ఉంటాం. ఇంకా ఇంకా దగ్గరకు వచ్చారు, ఫాస్ట్ చెప్పండి, 2 మినిట్స్ టైం ఉంది. నో అండి. ఓకే అండి, టైమ్ అప్. థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏం బాధపడద్దు. నెక్స్ట్ కాలర్ అయితే వెయిటింగ్. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? పద్మ. పద్మ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరినా? వెరీ గుడ్. ఏంటి స్పెషల్స్ ఏంటి ఈస్ట్ గోదావరి? శ్రావణ మాసం మంగళవారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా శ్రావణమాసం మంగళవారం శుభాకాంక్షలు, మరియు నాగుల పంచమి కూడా శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. ఓకే, ఏంటి మంచి టిప్ చెప్పొచ్చు కదా? హలో, మీ పేరేంటి? నా పేరు పల్లవి. చూడలేదా మీరు? 3 సార్లు వచ్చాను నేను. చూడలేదా? చూసారా? నేను హట్ చూసాగా, రోజు చూసాగా. ఆహా, అవునా? సరే, ఓకే. నిన్న అయితే రాలేదమ్మా మాకు. నిన్న నేను రాలేదు. నిన్న మాకు ఛానల్ రాలేదు. ఛానల్ రాలేదా మీకు? అయితే మీకు టెక్నికల్ ఇష్యూ ఏమో మీ తరఫున. ఈ రోజు వచ్చింది. ఈ రోజు వచ్చిందా? ఓకే, పోన్లేండి, ఎలాగో మన ఇద్దరం మాట్లాడుతున్నాం ఇలాగా, సంతోషం. మంచి పాట పాడొచ్చు కదా? పాట అంటే ఏమి రావండి. పాడాలి పద్మ గారు, పాడాలి మీరు. అయితే పొడుపు కథ ఏమంటారా? పొడుపు కదా, అడగండి. ఐఎమ్ స్పెషలిస్ట్ ఇన్ పొడుపు కదా. తవ్వనుకుంటా పొయ్యని నీరు. తవ్వనుకుంటా పొయ్యని నీరు. తవ్వని గుంటనా? పొయ్యని నీరు. తవ్వని గుంట పొయ్యని నీరు అంటే ఆవిరైపోతుందా ఏంటి? ఆవిరైపోదండి. ఆవిరైపోదా? టెంకాయ ఏంటి? కాదు. కాదా? కలబంద చెట్టా? కాదు. అసలు కాదు? అసలు కాదు. అయితే నాకే తెలియదు, మీరే చెప్పేయండి. మన నోరు. నోరు. ఓహో, నైస్, వెరీ గుడ్. స్పెషలిస్ట్నే ఓడిచ్చారు మీరు. సరే, ఇట్స్ ఓకే, మీరు గెలవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అయితే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఇందాక క్వశ్చన్ చెప్పొచ్చా? ఇందాక లేదు. లేదా? సో ఇప్పుడు కొత్తగా అడుగుతున్నాను, మరి ఈజియెస్ట్ వేలోనే మరి వినేయండి, అడిగేస్తున్నా. సరే, ఓకే. మీరు నా నుంచి ఎంత తీసుకుంటే అంత పెద్దగా తయారవుతుంది, ఏంటది? మీరు నా నుంచి ఎంత తీసుకుంటే అంత పెద్దగా తయారవుతా, ఏంటది? దూది. నో, 3 అక్షరాలండి. ఏంటి? ఫ్రూట్సా? కాదు. మళ్ళీ చెప్పండి, ఏమన్నారు? కరెక్ట్గా చెప్పండి. దూది. దూది కాయ.
ఆలోచించండి బాగా. దారం. టైం అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పేయండి మీరు. ఆ? అప్పు కొడ్డి. నాహా లేదండి. ఎంత తీసుకుంటే అంత పెద్దగా అవుతుందంటే అప్పు వడ్డంటారా? కొంచెం అలాంటిదే, కాకపోతే అది కాదు. ఓకే అండి, టైం మళ్ళీ కాల్ చేయండి ఇలాగే. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో హలో హలో, హాయ్, మీ పేరు? నా పేరు పల్లవి అండి. వావ్, పల్లవి టాకింగ్ విత్ అనదర్ పల్లవి. నేను అందుకనే దాని నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓహో, ఓకే. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంకొక పల్లవితో మాట్లాడడం. అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు? సారీ, నేను గృహిణి అండి. సేమ్ కలర్ సేమ్ డిజైన్ సారీ నా మ్యారేజ్ స్టార్టింగ్ లో ఉండేది. సేమ్ కలర్. అయితే మీరు మా అక్క. బ్లౌజ్ ఒక్కటే చేంజ్. అలాగే అంతండి చెల్లి. ఓకే, ఏం చేస్తున్నారు? అయిపోయిందా వంట? వంట అయిపోయిందండి. మీ ప్రోగ్రామ్ కోసం చూస్తున్నాం, అయిపోగానే తినాలి. ఇందాక దాని ఆన్సర్ బెలూనే కదండి? కాదండి, గాలి ఎంత తీసుకుంటే అంత బెలూన్ పెద్దగా అవుతుంది కదా. కాదు, కొంచెం దగ్గరకు వచ్చారు. కానీ నేను ఇక్కడ ఎంత తీసుకుంటే అంత పెద్దగా తయారవుతారు అంటున్నా. తయారవుతాను. ఓకే, మంచి పాట పాడొచ్చు కదా నా కోసం. గొంతు అస్సలు బాగాలేదండి. మీరు నిజంగా ఇంకా కొంతమంది కాలర్స్ తీసుకోవాలి కదా, అస్సలు ఉంచలేరు మీరు, అంత ఘోరంగా ఉంది గొంతు. అయ్యో, అయితే ఒక మంచి టిప్ చెప్పొచ్చు కదండి మీరు. చెప్తాను. ఇది టమోటా ఉంటుంది కదా, ఆ టమోటా మీద కొంచెం షుగర్ వేసేసి అది ఇలా మా ఫేస్ కి అప్లై చేసుకుంటే క్లెంజర్ లాగా పనిచేస్తుంది. అదొకటి. ఇంకోటి, పచ్చి పాలలో దూది ముంచి మనం ఇట్లా క్లీన్ చేసుకున్నా కూడా ఆ పోర్స్ అన్ని కూడా చక్కగా నీట్ గా అవుతాయి. ఓకే, సో పల్లవి గారు చెప్పినట్టు మిల్క్లో అయితే ఒక చిన్న కాటన్ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అవి క్రమక్రమంగా పోతాయి అంటున్నారు. స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది అంటున్నారు. అండ్ టమాటా మీద కూడా మనము చక్కెర అనేది వేసుకొని ఫేస్కి కొంచెం అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉన్నటువంటి డల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అలా కూడా తొలగిపోతాయంట. సో ప్రతి ఒక్కరు పాటించండి టిప్. చాలా చక్కటి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, నిర్ణయం సినిమా దర్శకుడు కుమార్తె పేరేంటి? కళ్యాణి, ప్రియదర్శన, ఎవరు, ఏంటి? నిర్ణయం మూవీనా? అవునండి. నిర్ణయం మూవీ డైరెక్టర్ కూతురా? ఎస్. కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా. నిర్ణయం సినిమా దర్శకుడి కుమార్తె పేరేంటి? కొంచెం ప్లీజ్ క్లూ ఇవ్వండి. నిర్ణయం మూవీ డైరెక్టర్ కూతురు, ప్లీజ్. అయ్యో, ప్రియదర్శన? కాదండి. ఫస్ట్ లెటర్ ఇవ్వండి ప్లీజ్. బాగా ఆలోచించి చెప్పండి. ప్రియదర్శిని. దర్శినినా? ఫాస్ట్ గా చెప్పండి. జస్ట్ 2 minutes మాత్రమే టైం ఉంది. లాక్ చేయమంటారా? ప్రియదర్శిని. ప్రియదర్శిని అన్నారు మీరు. అవునండి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. హలో, కంగ్రాచులేషన్స్ పల్లవి గారు. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో పల్లవి. హలో, హాయ్. హాయ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? గొంతులో పల్లవి కావాలా పాటలు. బాగుందా పల్లవి? బాగుంది. ఎవరు మాట్లాడుతున్నారు నాతో? నా పేరు మల్లేశ్వరి. మల్లేశ్వరి గారా? ఓకే, విజయవాడ నుండి. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? నేను చేశాను, ఒకసారి డ్రాలో రాలేదు. ఆహా, ఓకే, ఈసారి వచ్చేస్తుందండి, ట్రై చేయండి. ఓకే, సో పాట పాడారు, మంచి డైలాగ్ కూడా చెప్పొచ్చు కదా. డైలాగా? నేను వీరమల్లిలో డైలాగ్ చెప్తా. చెప్పండి. పులిని వేటాడే చిరుతని చూశారు గాని, పులిని వేటాడే మేకని వేటాడే పులిని చూశారు గాని, పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు ఇప్పుడు. వావ్, సూపర్, నైస్ డైలాగ్.
ఓకే, మరి నేను క్వశ్చన్ అడిగైనా? అడుగు. ఓకే. గోరువంక వాలగానే గోపురానికి అనే సాంగ్ను ఎస్పీబీతో కలిసి పాడిన మరో గాయకుడు ఎవరు? పాటది గోరువంక వాలగానే గోపురానికి అనే సాంగ్ను ఎస్పీబీతో కలిసి పాడిన మరో సింగర్ ఎవరండి? కొంచెం క్లూ ఇవ్వా? ఈయన ఫేమస్ పర్సనే అండి. ఇంకా మన గాయకుల లిస్ట్ తీసుకోండి. ఎవరబ్బా? కొంచెం క్లూ క్లూ క్లూ. 6 లెటర్స్ ఉంటున్నాయండి. కృష్ణ చైతన్య. మీరు నన్ను అడిగితే ఎలా అండి? కరెక్ట్గా చెప్పాలి, మీరు గెస్ట్ చేయండి. అయ్యో, టైం అప్ అయిపోయిందండి. ఇంకొకసారి కాల్ చేయండి. నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుబ్బాయమ్మ అండి. మళ్ళీ చెప్పండి. నా పేరు సుబ్బాయమ్మ. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేశారు మీరు? మాది వినికొండ. ఓకే, మంచి పాట పాడొచ్చు కదా? నాకు రాదు కదా. పాట రాదు అయితే? రాదు. సరే, నేను ఒక డైలాగ్ చెప్తారా సేమ్? చెప్పండి. ఓకే. నాకు కొంచెం తిక్కుంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది, చెప్పండి. నాకు ఒక చెప్పండి. చెప్పరా? మీరు సిగ్గుపడుతున్నారా? అవును. ఓకే, సో ఏం తిన్నారు? లంచ్ ఏంటి ఈరోజు? తోటకూర పప్పు. తోటకూర పప్పు. ఓకే, వెరీ గుడ్. అయితే మీరు క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా మనం? ఓకే. ఓకే. భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు? మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు? 1995. షూరేనా? షూర్. బాగా ఆలోచించుకోండి. జస్ట్ మనకు ఒక 9 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. లేదు, కరెక్టే. షూరా? ఏంటి, గూగుల్ చేశారా ఏంటి? లేదు. కాదా? మా ఇల్లు కట్టింది కూడా అప్పుడే, అందుకని బాగా గుర్తు. ఓహో, ఏంటి అప్పటి నుంచే మీరు? నైస్. సో షూరా, లాక్ చేసేమంటారా? ఓకే, లాక్ చేసేస్తున్నా మరి. కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. ఓకే, సో చూసారు కదండి, ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర. సో ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టు. సో ఈ కార్యక్రమానికి అయితే ప్రతి ఒక్కరు చక్కగా కాల్స్ చేసి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్స్ చేస్తూ ఉన్నారని కోరుకుంటున్నాను.